హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ లోక్సభలో ఇచ్చిన డేటా ప్రకారం రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ఆధారంగా తొలి 5 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. అమెరికా అధ్యక్షుడు ఆస్ట్రేలియాకి చెందిన హార్డ్ మరియు మెక్డొనాల్డ్ దీవుల నుంచి దిగుమతులపై 10% సుంకం విధించారు. కాగా ఈ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? ఆన్సర్ హిందూ సముద్రం. రామేశ్వరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త పంబన్ వంతెనను ప్రారంభించారు. కాగా ఈ వంతెన ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది? ఆన్సర్ రామేశ్వరం తంబరం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని శ్రీలంక దేశ అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణ్ అవార్డుతో ఆ దేశ అధ్యక్షుడు సత్కరించారు. కాగా శ్రీలంక అధ్యక్షుడు పేరేమిటి? ఆన్సర్ అనుర కుమార దిశనాయక. ఇటీవల ఇండియన్ నేవీ ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ ప్రోగ్రాంలో భాగంగా కర్ణాటకలోని కార్వార్లో ప్రారంభించబడిన నౌక పేరేంటి? ఆన్సర్ ఐఎన్ఎస్ సునయన. ఇటీవల వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2025ను మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ మరియు మినిస్టర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లు సంయుక్తంగా ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల స్కోచ్ అవార్డు 2025లో గోల్డెన్ అవార్డు గెలుపొందిన సమృద్ధి మహామార్గ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంకి చెందినది? ఆన్సర్ మహారాష్ట్ర. ఇటీవల హర్యానా ప్రభుత్వం త్రిగాణ మరియు మిఠతల్ అనే గ్రామాలను ఏ కారణం చేత ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్గా ప్రకటించింది? ఆన్సర్ హరప్ప నాగరికతకు చెందిన ఈ ప్రదేశాల పరిరక్షణ కోసం. ఇటీవల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించి అతిపెద్ద నిల్వలు ఉన్న ప్రాంతంగా వార్తల్లో నిలిచిన కుయే రెక్టికోల్ సైట్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ కజకిస్తాన్. సర్వికల్ క్యాన్సర్ నివారించేందుకు సర్వివెక్ అనే వ్యాక్సిన్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ సీరం ఇన్స్టిట్యూట్. బృహస్పతి మరియు శని గ్రహాల పరిశోధన కోసం పయోనియర్ 11 అనే స్పేస్ క్రాఫ్ట్ ని ఏ సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ నాసా. ఇటీవల వార్తల్లో నిలిచిన జువెలిన్ అనే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిసైల్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ అమెరికా. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న సముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా సముద్ర దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ అవర్ ఓషన్, అవర్ ఆబ్లిగేషన్ అండ్ అవర్ ఆపర్చునిటీ. ప్రపంచ వాతావరణ చర్యలను వేగవంతం చేయడానికి యుఎన్ఎఫ్సిసిసి క్రింద గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ను కొత్త అంతర్జాతీయ సంస్థగా ప్రతిపాదించిన దేశం ఏది? ఆన్సర్ బ్రెజిల్. ఇటీవల థాయిలాండ్ పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి థాయ్ ప్రధానికి ఏ ప్రత్యేకమైన బహుమతిని ప్రదానం చేశారు? ఆన్సర్ డాక్రా గిరిజన రైడర్తో కూడిన ఇత్తడి నెమలి పడవ. నిగ్రోస్ ద్వీపంలోని ఎత్తైన పర్వతం ప్రపంచంలోనే 42వ ద్వీప శిఖరమైన మౌంట్ కాన్లన్ అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెందింది.
కాగా నిగ్రోస్ ద్వీపం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఫిలిప్పైన్స్. 300 ఏళ్ల నాటి చేనేత కళ సౌదగిరి బ్లాక్ ప్రింట్కు ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది. కాగా ఇది ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ గుజరాత్. అంతర్జాతీయ అభివృద్ధి మరియు శాంతి క్రీడా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న జరుపుకుంటారు. కాగా 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్, స్పోర్ట్ ఫర్ సోషల్ ఇంక్లూజన్. ద ఫ్రెడ్ టారింగ్టన్ బ్రిటిష్ శాండ్ మాస్టర్ 2025 అవార్డును పొందిన తొలి భారతీయ సైకత శిల్పి ఎవరు? ఆన్సర్ సుదర్శన్ పట్నాయక్. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రక్షణ మరియు సహాయక చర్యలను వేగవంతం చేసే సాంకేతిక అయిన యుబిక్ మ్యాప్ని ఏ సంస్థ ఇటీవల రూపొందించింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. ఇటీవల హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫిరిక్ మరియు క్లైమేట్ రీసెర్చ్ సెంటర్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. మే 4 నుంచి 15, 2025 వరకు 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 క్రీడలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి? ఆన్సర్ బీహార్. ఇటీవల వార్తల్లో నిలిచిన అయోనియన్ దీవులు ఏ దేశానికి చెందినవి? ఆన్సర్ గ్రీస్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.